వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. గోల్డ్ స్టాక్స్ లైమ్ లైట్లో ఉన్నాయి రీసెంట్ టైంలో. ఆఫ్టర్ గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ తగ్గించిన తర్వాత గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద 6% వరకు అయితే తగ్గించింది. అండ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ 5% తగ్గింది ఫ్రమ్ 10% నుంచి. అండ్ అగ్రి ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ అనేది 1% తగ్గించారు ఫ్రమ్ 5% నుంచి. సో ఇది జ్యువెలరీ స్టాక్స్కి పాజిటివ్గా ఇంపాక్ట్ అవ్వనుంది. దీనివల్ల ఏదైతే రిడక్షన్ ఇన్ కస్టమ్ డ్యూటీ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మెటల్ ప్రైజెస్లో తగ్గుదల వస్తుంది. అండ్ దీనివల్ల జ్యువెలరీ ఫర్మ్స్కి కాస్ట్ సేవింగ్స్ అయితే జరుగుతాయి. ఎప్పుడైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రీషియస్ మెటల్ ప్రైజెస్ హైగా ఉన్నప్పుడు మార్జిన్ ప్రెషర్ ఉంటుంది గోల్డ్ సెల్ చేసే కంపెనీస్కి. సో ప్రస్తుతానికైతే దీనివల్ల మార్జిన్స్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా కంపెనీది పెరగవచ్చు బికాజ్ కస్టమ్ డ్యూటీ తగ్గించడం వలన. సో నౌ దీనివల్ల ఎక్కువగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ టైటన్. అండ్ టైటన్ టాటా గ్రూప్కి చెందిన కంపెనీ. బేసికల్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది లగ్జరీ అండ్ ఫ్యాషన్ యాక్సరీస్, జ్యువెలరీ, వాచెస్ అండ్ ఐవేర్లో. అండ్ టైటన్ స్టార్ట్ అయింది విత్ జాయింట్ వెంచర్ విత్ టిట్కో. అండ్ దీని యొక్క కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఉంది. అండ్ టైటన్ 1984లో టైటన్ స్టార్ట్ అయింది యాజ్ ఏ వాచెస్ మ్యానుఫ్యాక్చరింగ్. 1994లో టైటన్ డైవర్సిఫైడ్ ఇంటూ జ్యువెలరీ విత్ తనిష్క్ బ్రాండ్. సో ఫర్దర్గా ఐవేర్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది విత్ టైటన్ ఐ ప్లస్ బ్రాండ్ తోటి. బట్ టైటన్ డిరైవ్స్ 90% ఆఫ్ సేల్స్ ఫ్రమ్ జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి. అండ్ ఓవరాల్గా వీళ్ళకి జ్యువెలరీ బిజినెస్లో ఇండియాలో 7% మార్కెట్ షేర్ అయితే ఉంది. సో టైటన్ వాల్యుయేషన్ చూస్తే కనుక 3 lakh crore మార్కెట్ క్యాప్ నియర్లీ. హెల్దీ రిటర్న్ ఆన్ ఈక్విటీ దట్ ఈస్ 33% ఉంది. 52 వీక్ హై నుంచి స్టాక్ అయితే కొద్దిగా ఫాల్ అయింది. బట్ ప్రజెంట్లీ స్టాక్ అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. హెల్దీ ప్రాఫిట్స్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో విత్ వెరీ గుడ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఆల్మోస్ట్ 53% ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్కి 19%, మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఐఎస్ టుగెదర్ 11% హోల్డ్ చేస్తున్నారు టైటన్లో. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టైటన్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే గోల్డ్ సెల్ చేసే ఇంకో కంపెనీ పీసీ జ్యువెలరీస్. పీసీ జ్యువెలరీస్ ఇండియన్ జ్యువెలరీ ఫర్మ్, న్యూఢిల్లీ బేస్డ్. అండ్ కంపెనీ స్టార్ట్ అయింది 2005లో యాజ్ అ సింగిల్ షోరూమ్లో స్టార్ట్ అయింది కరోల్ బాగ్, ఢిల్లీలో. అండ్ ఇట్స్ ఎ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ప్రమోటెడ్ బై పదమ్చంద్ గుప్తా అండ్ బలరామ్ గార్గ్. ప్రస్తుతానికైతే 80 స్టోర్స్ ఉన్నాయి 66 సిటీస్లో అక్రాస్ 17 స్టేట్స్లో అండ్ యూనియన్ టెరిటరీలో. అండ్ రీసెంట్ టైంలో జ్యువెలరీ స్టాక్స్లో సెంటిమెంట్ బూస్ట్ వలన ఈ స్టాక్ కూడా మంచిగా సర్జ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ ఫర్దర్గా కూడా రీసెంట్గా ఫండ్ రైజింగ్ ప్లాన్స్ అనౌన్స్ చేసింది వయా 481.3 million ఫుల్లీ కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా. ఇవన్నీ కూడా పీసీ జ్యువెలరీ స్టాక్ అయితే బిగ్ పాజిటివ్. దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ ఆల్మోస్ట్ జూలై మంత్ అంతా కూడా స్టాక్ పెరుగుతూ వస్తుంది. ఫ్రమ్ 50 to ఆల్మోస్ట్ 95 అబోవ్ అయితే స్టాక్ వెళ్ళింది. ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పొచ్చు ఈ మంత్లో. బట్ ద ఓన్లీ కన్సర్న్ ఈజ్ లాస్ట్ 3 years నుంచి పీసీ జ్యువెలరీస్ లాసెస్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో ఇన్వెస్టర్స్ అయితే ఈ స్టాక్ పట్ల కాషియస్గా ఉండాలి. ఐదర్ ఇట్ కెన్ గో టు ఏ మల్టీ బ్యాగర్, లేదు అంటే ఒకవేళ డిక్లైన్ వస్తే ఫర్దర్గా ఫాల్ రావచ్చు. అండ్ పీసీ జ్యువెలరీలో ఎక్కువగా ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు 55% అండ్ రిమైండ్ జనరల్ పబ్లిక్ హోల్డింగ్ ఉంది 41%. అండ్ వన్స్ పీసీ జ్యువెలరీస్ ఈజ్ అ మల్టీ బ్యాగర్ స్టాక్ అండ్ ఇట్ వెంట్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ నుంచి పీసీ జ్యువెలరీ అయితే ఫాల్ అయింది. సో దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. అండ్ నెక్స్ట్ స్టాక్ కళ్యాణ్ జ్యువెలరీస్. కళ్యాణ్ జ్యువెలరీస్ రీసెంట్ టైంలో మల్టీ బ్యాగర్ స్టాకే అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెసే. కళ్యాణ్ జ్యువెలరీస్ జ్యువెలరీ మేకింగ్ బిజినెస్గా ఉండింది. అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1908. బట్ 1993లో దే వెంచర్డ్ ఇంటూ ఏ జ్యువెలరీ రిటైలింగ్ ఇన్ కేరళ. సో అక్కడ నుంచి పాన్ ఇండియాకి జ్యువెలరీ కంపెనీ అయితే ఎక్స్పాండ్ అయింది. బేసికల్గా కళ్యాణ్ జ్యువెలరీస్ డిజైన్, మ్యానుఫ్యాక్చర్, సెల్ వైడ్ రేంజ్ ఆఫ్ గోల్డ్ అండ్ స్టడ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ కూడా. సో కంపెనీ ప్రస్తుతానికైతే స్టోర్ ఎక్స్పాన్షన్లో ఉంది. సో దే హ్యావ్ ఓపెన్డ్ 60 షోరూమ్స్ ఇన్ financial year 2024 and for 2025 they are planning 55 franchises and 80 showrooms in total. అండ్ కంపెనీ ఫర్దర్గా కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ గ్రోత్ ఇంజిన్ ఫర్ ద కంపెనీ. అండ్ ఈ సెగ్మెంట్ ఎక్కువగా నిచ్ స్టేజ్లో అయితే ఉంది. అండ్ ఫైనాన్షియల్ చూస్తే కనుక ఫైనాన్షియల్స్ అయితే మ్యాసివ్గా గ్రోత్ వస్తున్నాయి కళ్యాణ్ జ్యువెలరీస్కి. లెటర్స్ లుక్ ఇన్ టు కళ్యాణ్ జ్యువెలరీస్ వాల్యుయేషన్ ఒకసారి చూద్దాం. కళ్యాణ్ జ్యువెలరీస్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది 580 దగ్గరగా. 60,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 52 వీక్లో 163 ఉంటే 52 వీక్ హై 634 ఉంది. ఆల్మోస్ట్ 5 times పెరిగింది. హెల్దీ ఆర్ఓఈ అండ్ ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 1 year నుంచి స్టాక్ అయితే మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక అప్ టు మార్చ్ క్వార్టర్ వరకు 137 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది.
మొత్తంగా FY 2024లో 596 crore ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కళ్యాణ్ జ్యువెలరీస్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. దట్ ఇస్ ద రీజన్ FIs కూడా ఇంట్రెస్టెడ్గా బై చేస్తూ వస్తున్నారు. అండ్ 21% FIsకి వాటా ఉంది, 12% DIS హోల్డ్ చేస్తున్నారు కళ్యాణ్ జ్యువెలరీస్ స్టాక్. సో కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా వన్ ఆఫ్ ద స్టాకే అండ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బూలిష్గా ఉండొచ్చు ఈ కంపెనీది. అండ్ ఇంకో స్టాక్ సెన్కో గోల్డ్. 1994లో ఇన్కార్పొరేట్ అయింది. ఇట్స్ ఎ పాన్ ఇండియా జ్యువెలరీ రిటైలర్ అండ్ దే సెల్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్. అండ్ కంపెనీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది ఇన్ జూలై 2023లో వై IPO. సో ప్రైమరీగా వీళ్ళు సెల్ చేసేది గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. సో దీంతో పాటుగా సిల్వర్, ప్లాటినం, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ అదర్ మెటల్స్ను కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు. సో కాస్ట్యూమ్ జ్యువెలరీ, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఇట్లాంటివి కూడా, యుటెన్సిల్స్కి సంబంధించిన సిల్వర్ ఆర్నమెంట్స్కి సంబంధించిన మెటీరియల్ని కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 108,000 డిజైన్స్ ఉన్నాయి ఫర్ గోల్డ్ జ్యువెలరీలో, 46,000 డిజైన్స్ ఉన్నాయి ఫర్ డైమండ్ జ్యువెలరీలో. సో దీంతో పాటు సెన్కో గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసేది మెషిన్ మేడ్ లైట్ వెయిట్ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్లో. అండ్ కంపెనీ ఆల్మోస్ట్ 136 షోరూమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ విత్ రిటైల్ కార్పెట్ ఏరియా అనేది 4,09,882 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇందులో 70 కంపెనీ ఆపరేటెడ్ షోరూమ్స్ ఉంటాయి, 61 ఫ్రాంచైజీ షోరూమ్స్ ఉన్నాయి, స్ప్రెడ్ అక్రాస్ 99 సిటీస్ అండ్ టౌన్స్ ఓవర్ 13 స్టేట్స్ అక్రాస్ ఇండియా. సో ఫైనాన్షియల్స్ చూస్తే కనుక సెన్కో గోల్డ్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది 985 రూపీస్ దగ్గరగా. ఇయర్ మల్టీబ్యాగర్ స్టాకే ఇది కూడా. 52 వీక్లో 380 ఉంటే 52 వీక్ హై 1,177గా ఉంది. అండ్ హెల్దీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మార్చ్ 2024లో 37 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది, 1,130 crore సేల్స్ వచ్చింది. అండ్ రీసెంట్ టైంలో కంటిన్యూస్గా ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది కంపెనీ. అండ్ మార్చ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 189 crore ప్రాఫిట్స్ కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ ఈ స్టాక్లో కూడా FISకి 7% హోల్డింగ్ ఉంటే DISకి 10.46% వాటా అయితే ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ సెన్కో గోల్డ్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కమ్ టు ఇంకో కంపెనీ తంగమయి జ్యువెలరీస్. సో తంగమయి జ్యువెలరీస్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ జ్యువెలరీ రిటైలర్ ఇండియాలో అండ్ ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ తమిళనాడు. అండ్ ఈ కంపెనీ కూడా సెల్ చేసేది గోల్డ్, సిల్వర్, డైమండ్ అండ్ ప్లాటినం జ్యువెలరీ. వీళ్ళకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి విత్ ఇన్ హౌస్ గోల్డ్ స్మిత్ టు క్రాఫ్ట్ జ్యువెలరీ కానీ లేటెస్ట్ ట్రెండ్స్లో ఉన్న జ్యువెలరీని క్రాఫ్ట్ చేయడానికి. సో కంపెనీ కూడా కళ్యాణ్ జ్యువెలరీస్ లాగానే మేజర్ స్టోర్ ఎక్స్పాన్షన్లో ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రిటైల్ ప్రజెన్స్ని పెంచుకుంటుంది తమిళనాడులో. అండ్ ఇండియాస్ గోల్డ్ కన్జంప్షన్ అనేది ఈ స్టేట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కంపెనీస్ కూడా తమిళనాడు బేస్డ్ కంపెనీస్కి ఎక్కువ రెవెన్యూస్ వస్తాయి. అండ్ స్ట్రాంగ్ మార్కెట్ ప్రజెన్స్ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో కూడా గోల్డ్ అనేది ఎక్కువ బై చేస్తారు తమిళనాడులో. అండ్ మదురై మైక్రో మార్కెట్లో కూడా ఎక్కువగా డామినెంట్ పొజిషన్లో ఉంది తంగమయి జ్యువెలరీ. తంగమయి జ్యువెలరీ ప్రస్తుతానికి మార్కెట్ క్యాప్ అనేది 4,899 crore ఉంది. ROE 28% ఉంటే ROCE 20.3% ఉంది. లాస్ట్ 1 year నుంచి తంగమయి జ్యువెలరీ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ 2024లో 1,022 crore సేల్స్ వస్తే 57 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. ఓవరాల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో 67% ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు, 12% మ్యూచువల్ ఫండ్స్ అయితే హోల్డ్ చేస్తున్నాయి తంగమయి జ్యువెలరీస్లో. సో ఇవి బేసికల్గా టాప్ 5 గోల్డ్ సెల్లింగ్ స్టాక్స్ ఇండియాలో. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఎక్సెప్ట్ PC జ్యువెలరీ కొద్దిగా లైక్ టర్న్ అరౌండ్లో ఉంది. ఇఫ్ కంపెనీ పోస్ట్ ప్రాఫిట్స్ ఇట్ కెన్ బీ మల్టీబ్యాగర్ ఆల్సో. సో ఏదైతే కస్టమ్ డ్యూటీ తగ్గించడం వలన మేజర్గా జ్యువెలరీ ఇండస్ట్రీ బెనిఫిట్ అవ్వచ్చు. దానివల్ల జ్యువెలరీ కంపెనీస్కి మార్జిన్స్ పెరిగితే రెవెన్యూస్ పెరుగుతాయి, దాని యొక్క ఇంపాక్ట్ ప్రాఫిట్స్ మీద ఉంటుంది. సో జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఫాస్టర్ గ్రోత్ కావచ్చు. కంపెనీస్ ఎక్స్పాన్షన్లో లైక్ దుబాయ్లో, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్లో కూడా కంపెనీస్ స్టోర్స్ను ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి సో కస్టమ్ డ్యూటీ తగ్గించడం అనేది యాడెడ్ అడ్వాంటేజే గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్కి. అండ్ ఇట్ విల్ ఆల్సో బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సో జాబ్ క్రియేషన్కి కూడా హెల్ప్ అవ్వగలదు. దీనివల్ల కంప్లీట్ ఈ సప్లై చైన్లో ఉన్న అందరికీ కూడా బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఇది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేయగలదు జ్యువెలరీ ఇండస్ట్రీస్కి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జ్యువెలరీ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ అండ్ వాటి యొక్క ప్రాఫిట్ అండ్ కమింగ్ డేస్లో ఈ కంపెనీస్ ఎలా గ్రో అవునున్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.